నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి, గంటన్నరగా కురుస్తున్న భారీ వర్షం, రహదారులు జలమయం. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. అసోంలో 6,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీకారం. 13% వృద్ధి రేటుతో అసోం మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోందని కితాబు. అబద్ధాలు కాంగ్రెస్ పార్టీకి అజెండాగా మారాయన్న ప్రధాని. ఆక్రమణదారులకు విపక్షాలు రక్షణ కవచంలా మారాయని విమర్శ. బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని వెల్లడి. తెలంగాణ విమోచన దినోత్సవంపై పరేడ్ గ్రౌండ్స్లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన గవర్నర్. విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు మరో గోల్డ్ మెడల్. 48 కిలోల విభాగంలో పసిడి పథకం సాధించిన మీనాక్షి హుడా. దుబాయ్ వేదికగా భారత్ పాక్ మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న పాక్. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా తలపడుతున్న ఇరు దేశాలు. వార్తల్లోని వివరాలు. కామాఖ్యమాత ఆశీస్సులతో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అసోం పర్యటనలో భాగంగా దరాంగ్లో సుమారు 6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దరాంగ్ జిల్లాలోని మంగల్డోయ్లో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, జీఎన్ఎం పాఠశాల నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. బ్రహ్మపుత్ర నదిపై గౌహాతిలోని నరేంగి, దరాంగ్లోని కురువాలను కలుపుతూ నిర్మించిన కొత్త వంతెనను, గౌహాతి రింగ్ రోడ్ ప్రాజెక్టును కూడా పీఎం ప్రారంభించారు. అనంతరం దరాంగ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో నేడు చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. దేశంలో అస్సాం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని అన్నారు. ఇప్పుడు అభివృద్ధిలో వెనుకబడిన అస్సాం ఇప్పుడు దాదాపు 13% వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందన్నారు. ఇక ప్రతిపక్షాలు భారత వ్యతిరేక శక్తులతో జతకట్టాయని, రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించాయని ప్రధాని అన్నారు. అబద్ధాలు కాంగ్రెస్ పార్టీకి ఎజెండాగా మారాయని, ఆక్రమణదారులకు కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచంలా మారిందని ఆరోపించారు. చొరబాట్లు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ, సరిహద్దు ప్రాంతాల జనాభాను మార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశవ్యాప్త జనాభా మిషన్ను ప్రారంభించినట్లు తెలియజేశారు. साथियों, आज भारत दुनिया का सबसे तेजी से ग्रो करने वाला देश है. वही असम भी देश के सबसे तेजी से ग्रो करने वाले राज्यों में एक बन गया है. एक समय था जब असम विकास में पिछड़ा हुआ था, देश के साथ कदम ताल नहीं कर पा रहा था, लेकिन आज असम करीब 13% की ग्रोथ रेट से आगे बढ़ रहा है. बेटा बहुत बहुत धन्यवाद. साथियों, 30% ग्रोथ, 13% ग्रोथ, ये बहुत बड़ी अचीवमेंट है. ये आपकी अचीवमेंट है. हो जाए ताली आज आपके नाम पर. అసోంలోని గోలాఘాట్లో ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించడంతో పాటు పాలీప్రొపైలిన్ ప్లాంట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఇథనాల్ ప్లాంట్ నిర్మాణంలో పనిచేసిన కార్మికులతో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మేక్ ఇన్ అస్సాం, మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని నమాలీఘర్ ఇథనాల్ ప్లాంట్ మరింత బలోపేతం చేస్తుందన్నారు. పాలీప్రొపైలిన్తో తయారు చేసిన వస్త్రాలు కూడా అస్సాం గుర్తింపుకు పెంచుతాయని అన్నారు. వెదురు నుంచి ఇథనాల్ తయారు చేయబోతున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వెదురును కోసినందుకు ప్రజలను జైల్లో పెట్టిన రోజులు మర్చిపోకూడదని అన్నారు. గిరిజనుల దైనందిన జీవితంలో భాగమైన వెదురును కోయడంపై నిషేధం ఉండేదని, బీజేపీ ప్రభుత్వం వెదురు కోతపై నిషేధాన్ని ఎత్తివేసిందని అన్నారు. ఈ నిర్ణయం ఈశాన్య ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
ఏ ప్రాంతం కూడా వెనుకబడి ఉండకూడదనే భావనతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. నేడు అస్సాంలో పేదల కోసం కాంక్రీట్ ఇళ్లు నిర్మించే పని కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు. बांस से इथेनॉल, बांबू से इथेनॉल बनाने वाले प्लांट की शुरुआत हुई है. इसका बहुत बड़ा फायदा असम के किसानों को होगा, मेरे ट्राइबल भाई बहन और परिवारों को होगा. साथियों, बायो इथेनॉल प्लांट को चलाने के लिए जरूरी बांस का इंतजाम भी किया जा रहा है. सरकार यहां के किसानों को बांस की खेती करने के लिए मदद देगी और बांस की खरीदी भी करेगी. ये बांस चिपिंग से जुड़ी छोटी छोटी यूनिट लगेगी. हर साल करीब करीब 200 करोड़ रुपए इस क्षेत्र में खर्च किए जाएंगे. इस एक प्लांट से यहां के हजारों लोगों को फायदा होगा. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. క్లౌడ్ బరస్ట్ తరహాలో కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామంతపూర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో గంటపాటు కురిసిన వర్షానికి రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. సాయంత్రం మొదలై కాసేపు విరామం ఇచ్చినా మళ్లీ ఒక్కసారిగా విరుచుకుపడింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉండగా ఆ తర్వాత 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో ప్రారంభమైన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఓం బిర్లా పాల్గొని ప్రసంగించారు. సామాజిక బంధనాలను ఛేదించుకొని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని అన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం భారత రాజ్యాంగం ఎన్నో నిబంధనలు రూపొందించిందని గుర్తు చేసిన ఓం బిర్లా, మహిళా శక్తి కారణంగానే ఇవాళ భారత్ ప్రపంచంలోనే అగ్రదేశాల సరసన నిలిచిందని అన్నారు. భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని, ప్రస్తుతం రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్యంలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రస్తుతం భారత రాష్ట్రపతిగా ఉన్నారని గుర్తు చేశారు. అయితే సంపూర్ణ మహిళా సాధికారత ఒక రోజులో సాధ్యం కాదని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్యపరిచినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. जानते हैं कि किसी भी राष्ट्र के विकास की परिकल्पना बिना महिलाओं के नेतृत्व के, सहभागी के नहीं कर सकते. और इसलिए आज भारत की महिलाएं केवल लाभार्थी नहीं है, ये भारत की वास्तुकार है, भारत के निर्माण की महत्वपूर्ण योगदान देने वाली है. और इसीलिए जब भारत బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను ప్రతిపాదించే బిల్లును రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ బీమా చట్టం 1938లోని వివిధ నిబంధనలను సవరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని అన్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుతం 74% ఉండగా 100%కి చేర్చడంతో పాటు పెయిడ్ అప్ క్యాపిటల్ను తగ్గించడం, కాంపోజిట్ లైసెన్స్ నిబంధన వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయన్నారు. పాలసీదారుల ప్రయోజనాలను ప్రోత్సహించడం, వారి ఆర్థిక భద్రతను పెంచడం, బీమా మార్కెట్లోకి మరిన్ని భాగస్వామ్య సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు ప్రతిపాదిత సవరణలు ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు భారత్లోని ప్రతి పౌరుడు సాధించిన విజయంగా ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని, తెలంగాణలో కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, రజాకార్ల హింసాకాండపై ప్రాణాలకు తెగించి తిరగబడ్డారని అన్నారు. అప్పటి పోరాటాలను ఫోటో ప్రదర్శన కళ్లకు కట్టేలా ఉందని ప్రశంసించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. కాగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ఈ నెల 17న ఉత్సవాలను, తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్ సమీపంలోని కంటోన్మెంట్ పార్క్లో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు పరిశీలించారు. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చినా రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తరఫున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మీరు చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది. 3వ సంవత్సరం మామూలుగా చేసినప్పటికీ స్వాతంత్ర ఉత్సవం లాగా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో మరి కార్యక్రమం నిర్వహించాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 17th ఏ రకంగా వారి నేతృత్వంలో ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ జరిగిందో, తెలంగాణ విమోచన జరిగిందో, ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో 2023లో ఇదే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాజాప్తా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. నవభారత అభినవ నరేంద్రుడు, ప్రజాసేవే జీవన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన సేవకుడు, విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు, వికసిత్ భారతానికి మార్గం చూపుతున్న కృషిశీలుడు, తెలంగాణ అభివృద్ధి యాత్రలో తోడ్పాటునందిస్తూ యువరాష్ట్రానికి బలమైన తోడుగా నిలుస్తున్న నరేంద్రుడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణతో తన అనుబంధంపై ప్రత్యేక డాక్యుమెంటరీ మీ దూరదర్శన్ యాదగిరిలో సెప్టెంబర్ 17 ఉదయం 8:30 వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఇప్పుడే కాదు, ఈ గడ్డ మీద ప్రజలు ఎప్పుడూ పోరాటాలు చేసే తమకు కావాల్సింది సాధించుకున్నారు. ఎన్నో పోరాటాల తర్వాత చివరకు 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి పొందింది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసింది. దీంతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. మరి అంతకుముందేం జరిగింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదు. క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది. వేల ఏండ్ల చరిత్రలో ఈ గడ్డను ఎంతోమంది పాలించారు. 15వ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతం బహమనీ సుల్తానుల పాలనలో ఉండేది.
1591లో మూసీ నదీ తీరంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. కొన్నేండ్లకు వజ్రాలు, ముత్యాలు, ఆయుధాలు, ఉక్కు బిజినెస్కు హైదరాబాద్ కేర్ ఆఫ్గా మారిపోయింది. ఆ తర్వాత మొఘల్ యువరాజు ఔరంగజేబ్ 1687లో హైదరాబాద్ని చేజిక్కించుకున్నాడు. దాంతో హైదరాబాద్ పరిస్థితి మారిపోయింది. అయితే 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1714లో మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ దక్కన్ ప్రాంతానికి వైస్రాయ్గా మీర్ హమ్రుద్దీన్ సిద్దిఖ్ని నియమించాడు. అతనికి నిజాముల్ ముల్క్ అనే బిరుదు కూడా ఇచ్చారు. అతనే 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు. 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం రాజులే పాలించారు. 1911లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అధికారంలోకి వచ్చాడు. ఇతని హయాంలోనే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిన పేదల జీవితాలు మాత్రం దొరలు, భూస్వాముల చేతుల్లో నలిగిపోయాయి. వెట్టి చాకిరీ, భగీలా, లెవీ విధానం, జాగీర్దారీ వ్యవస్థలు రాజ్యమేలాయి. పుట్టి పెరిగిన ఊళ్ళోనే కట్టు బానిసలుగా బతికారు. రైతులు కూలీ లేని జీతగాళ్లుగా మారారు. రజాకార్ల ఆగడాలతో ఆడవాళ్లకు రక్షణ కరువైంది. కొన్ని కుటుంబాలకు వెట్టి చాకిరీ ఏళ్ల తరబడి శాపంగా మారింది. దుక్కి దున్ని సాగు చేసిన రైతు 3 పూటలా తినడమే కష్టంగా మారింది. ఈ దురాగతాలను వ్యతిరేకిస్తూ పుట్టిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణిచివేసేందుకు భూస్వాములకు రజాకార్లుగా పిలిచే ఖాసిం రిజ్వీ తయారు చేసిన ప్రైవేటు మిలిటరీ మద్దతు దొరికింది. రజాకార్లు గ్రామాలను చుట్టుముట్టి ఉద్యమకారులను చంపేవాళ్లు. ఈ పోరాటంలో మొత్తం 4000 మంది చనిపోయారని చెబుతారు. అయితే అది ఒక అంచనా మాత్రమే. వాస్తవానికి అమరుల సంఖ్య అంతకు 4 గింతలని చెబుతారు. ఒకవైపు రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశం మొత్తం స్వతంత్ర సంబురాలు చేసుకుంటూ ఉంటే తెలంగాణ మాత్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయింది. స్వతంత్ర ఇండియన్ యూనియన్లో కలవడానికి హైదరాబాద్ నిజాం ఒప్పుకోలేదు. వీలైతే హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా మార్చాలి, లేదంటే పాకిస్తాన్లో కలపమన్నాడు నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్. అప్పటి ఇండియన్ గవర్నమెంట్ చురుకుగా లేకపోతే పెద్ద అనర్థమే జరిగేది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒత్తిడి ఓవైపు, నిజాం నిరంకుశత్వంపై తెలంగాణ ప్రజల పోరాటం మరోవైపు, చివరకు నిజాం రాజు తలవంచక తప్పలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో మొదలై ఆపరేషన్ పోలో ఫలితంగా వెట్టి చాకిరీ నుంచి, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విమోచనం లభించింది. అందుకే సెప్టెంబర్ 17వ తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ గాంధీ భవన్లో మల్లు రవి నేతృత్వంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నేతల మధ్య విభేదాలు, పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై చర్చించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్కు నర్సారెడ్డికి మధ్య జరిగిన గొడవపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. సమావేశం అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ నేతల మధ్య విభేదాలపై స్పందిస్తూ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సంయమనం పాటించాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే తమకు పీసీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందని అన్నారు. వార్తల్లో ఇప్పుడు మరో స్వల్ప విరామం. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు, దీనికోసం. మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని చాట్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై. అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. నవభారత అభినవ నరేంద్రుడు, ప్రజాసేవే జీవన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన సేవకుడు, విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు, వికసిత్ భారతానికి మార్గం చూపుతున్న కృషిశీలుడు, తెలంగాణ అభివృద్ధి యాత్రలో తోడ్పాటునందిస్తూ యువ రాష్ట్రానికి బలమైన తోడుగా నిలుస్తున్న నరేంద్రుడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణతో తన అనుబంధంపై ప్రత్యేక డాక్యుమెంటరీ మీ దూరదర్శన్ యాదగిరిలో
సెప్టెంబర్ 17 ఉదయం 8:30 వార్తలకు పునఃస్వాగతం. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహార లోపాన్ని నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. పోషణ మాసం మహోత్సవాల్లో ప్రజాప్రతినిధులు సైతం పాల్గొనాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. లంబాడీలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలంటూ రిట్ పిటిషన్ వేయడం సరైన నిర్ణయం కాదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ సోయం బాపురావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు వేసిన రిట్ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. లంబాడీల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని అన్నారు. భారతదేశంలో 750 గిరిజన తెగలు ఉన్నాయని, వాటిలో బంజారా, లంబాడీ కూడా ఒక తెగ అని అన్నారు. 1/70 చట్టం, పేసా చట్టం, ఎస్టీ చట్టాలను గిరిజనులందరూ గౌరవించాలని తెలిపారు. ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న అన్ని తెగలు అన్నదమ్ముల వలె మెలగాలని ఆయన కోరారు. ఆనాడు ఉభయ సభల్లో, పార్లమెంట్లో, రాజ్యసభలో ఈ యొక్క బిల్లు ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు కూడా ఆనాడు గెజెట్ విడుదల చేయడం జరిగింది. రాజ్యాంగంలోని 342 ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో అట్టడుగిన నిమ్న జాతిలోకి రాష్ట్రపతి గుర్తించి వాళ్ళని గిరిజన తెగలుగా గుర్తించే అధికారం ఉంది. ఆ అధికారం బట్టే మేము ఇవాళ లంబాడాలు ఎస్టీ జాబితాలో చేరడం జరిగింది. వాటిని మా మధ్య లేనిపోని ఆలోచన పెట్టి మా పిల్లల భావితరాల భవిష్యత్తుని నాశనం చేయడానికి వీళ్ళు చేసే దానికి మేము ఖండిస్తూ, మాలోని ఉనికిడి ఐక్యత చాటుకోవడానికి మేము చేసే ఈ ప్రదర్శనలో అందరూ బాయిగా చేయి కలిపి మేమందరం ఏదైతే ఈ రాజకీయ నాయకులు చేసే కుట్రలో భాగంగా వాళ్ళని మేము వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ మేమందరం అన్నతమ్ములాగా ఐక్యమైక్యంగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కొడంగల్ ఎత్తిపోతల పథకంతో నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు సస్యశ్యామలవుతాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కేంద్రంలో దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ 4,350 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ఈ ప్రాంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. గత పాలకులు నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరిచ్చేందుకు ఆసక్తి చూపలేదని ఆరోపించారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 3 నియోజకవర్గాల పరిధిలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున రైతులకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్లకు ఒక మంచి రేటునిచ్చి ఈరోజు ఈ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ, మా నారాయణపేట జిల్లా రైతుల పక్షాన ఖచ్చితంగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రైతులను ఒప్పించి మొదటిసారి తీసుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలే. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కూడా బాధ పెట్టకుండా వారి ఆలోచన విధానం మేరకే వారు కోరిన విధంగా నిజామాబాద్, ముంబై మధ్య వందే భారత్ రైలును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. జిల్లాతో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. Armoor-Adilabad railway line. The work has begun now. It was supposed to begin in 2015 as a joint venture between state and center. The then Chief Minister did not sign the file for almost a decade. It opens up entire this part of region towards North India.
ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ has taken it up on with 100% railway fund and they started the work. పేద మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా జీఎస్టీని సవరించారని మహబూబాబాద్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులపై 12% నుంచి 5%, ఆటోమొబైల్ రంగంపై 28% నుంచి 18% తగ్గించడంపై, విద్యారంగంపై జీఎస్టీని పూర్తిగా తీసివేయడం వంటి ఎంతో ఊరటను కలిగిస్తుందని అన్నారు. 18%, 12% ఉన్న మందుల మీద జీఎస్టీని 5% తీసుకొచ్చారు. ఇది ఎంతో లాభదాయకం. షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు, పేద వర్గాలు కూడా చాలా అందుబాటులో ధరలు వస్తాయి. ఈ నెల 22 నుంచి ఈ మందుల యొక్క తేడాలు ప్రజలు గమనించవచ్చు. పూర్తిగా సామాన్య ప్రజానికి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్లో, ఈ జీఎస్టీలో పొందుపరిచారు. ఇవాళ సామాన్య మధ్యతరగతి నాలాంటి వాడు ఇవాళ హెల్త్ పాలసీలు కడితే జీఎస్టీ తోటి దాదాపుగా 28-30% ఇవాళ జీఎస్టీ పోయేది. దానికి ప్రభుత్వం ఏదైతే జీఎస్టీ తగ్గించిన తర్వాత ఇవాళ ఆ ఖర్చు అనేది తగ్గింది. దాంతోపాటు చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి ప్రజలు ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇలా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పేద ప్రజలకు మాలాంటి వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్లాపులు గతంలో కొన్ని స్లాపులు ఉండేది, వాటితో 28%, 12% జీఎస్టీ పడేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు కొన్ని వస్తువులకు జీఎస్టీ ఎత్తేసిళ్ళు. ఏంటంటే పిల్లలు వాడుకునే ప్యాంపర్స్ కానీ, మందులు కానీ, రైతులు వాడే వస్తువులు కానీ అన్నిటి మీద మాకైతే ఈ జీఎస్టీ తగ్గడం మాకు మంచిగా అనిపిస్తుందండి. జీఎస్టీ స్లాబ్లను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిత్యావసరాలు మొదలుకొని విలాస వస్తువుల వరకు అనేక ఉత్పత్తుల ధరలు తగ్గాయి. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ఆయా కంపెనీలు ఇప్పటికే నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు నుంచి సంపన్నుల వరకు కలిగే ప్రయోజనాలపై, జీఎస్టీ సవరణలతో సామాన్యులకు భారీ ఊరట అనే అంశంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రేపు ఉదయం 8:30 గంటల నుంచి 9 గంటల వరకు ఈ చర్చా కార్యక్రమం ప్రసారం అవుతుంది. వీక్షకులు గమనించగలరు. ఇక ఈ వారం ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వానికి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నేతృత్వం వహిస్తున్నారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శుక్రవారం సాయంత్రం ఆమెను ప్రధానిగా నియమించారు. రాత్రి 9:30 ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మహిళలు ఇంతవరకు నేపాల్ ప్రధానిగా ఎవరూ లేరు. ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జెన్జెడ్ ఆందోళనకారులు, సైన్యాధిపతి, అధ్యక్షుడు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆందోళనకారులు జస్టిస్ సుశీలా పేరును ప్రతిపాదించారు. ఒప్పందం మేరకు తొలి కేబినెట్ సమావేశంలో పార్లమెంటు రద్దు సిఫార్సు చేయాలి. 2022లో ప్రభుత్వ తిరుగుబాటు కుట్ర కేసులో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను సుప్రీంకోర్టు దోషిగా తీర్పునిచ్చింది. 27 ఏళ్ల 3 నెలల జైలు శిక్ష కూడా ఖరారు చేసింది. 5 సభ్యుల బెంచ్లో 4 జడ్జీలు బోల్సోనారోను దోషిగా నిర్ధారించారు. జస్టిస్ కార్మెన్ లూసియా, క్రిస్టియానో జానిన్ గురువారం ఓటు వేసి శిక్ష నిర్ధారించారు. ముందుగా జస్టిస్ అలెగ్జాండర్ డి మోరెన్, ఫ్లేవియో డోనో కూడా దోషి అన్నారు. అయితే జస్టిస్ లూయిస్ మాత్రం నిర్దోషి అని ప్రకటించారు. భారత్ మారిషస్ మధ్య గురువారం వారణాసిలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గుల్లం పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ 2 దేశాలు కేవలం భాగస్వాములు కాదు, ఒకే కుటుంబమని, ఆకాంక్షలు, భవిష్యత్తు ఒక్కటేనని చెప్పారు. మారిషస్ కు $655 మిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరుస్తుందన్నారు. జన ఔషధి కేంద్రం, 500 పడకల ఆసుపత్రి, ఆయుష్ సెంటర్, వెటర్నరీ స్కూల్, యానిమల్ హాస్పిటల్ నిర్మాణానికి మద్దతు, చాగోస్ మెరైన్ ఏరియా, విమానాశ్రయ టవర్, హైవే, రింగ్ రోడ్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తామన్నారు. ఫ్రాన్స్ ఆందోళనలతో అల్లాడుతోంది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ నియమించిన కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్నును వ్యతిరేకిస్తూ యువత రోడ్డుపైకి వచ్చింది.
బ్లాక్ ఎవ్రీథింగ్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ప్యారిస్తో పాటు ఇతర పట్టణాల్లో సెప్టెంబర్ 10న నిరసనలు జరిగాయి. రోడ్లు బ్లాక్ చేసి చెత్త పారబోశారు. దేశవ్యాప్త ఆందోళనలు ఉధృతంగా మారడంతో ప్రభుత్వం 80,000 పోలీసులను మోహరించింది. టియర్ గ్యాస్ ప్రయోగించి 250 మందిని అరెస్ట్ చేశారు. ఖతార్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మంగళవారం దోహాలోని పలు ప్రాంతాలపై బాంబులు జారవిడిచారు. హమాస్ సీనియర్ లీడర్లను లక్ష్యంగా ఆపరేషన్ సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దాడులు చేసినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. భూమిపై హమాస్కు సురక్షిత ప్రదేశం లేదని, పూర్తి నాశనం వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఖతార్ ఈ దాడులను ఖండించింది. పిరికిపంద చర్య, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని విదేశాంగ శాఖ మండిపడింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న హై వోల్టేజ్ టీ20 మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సయీం అయూబ్ను హార్దిక్ పాండ్యా డకౌట్ చేశాడు. మరుసటి ఓవర్లోనే పాక్ రెండో వికెట్ను కూడా కోల్పోయింది. మొహమ్మద్ హారిస్ను బుమ్రా అవుట్ చేయడంతో కీలకమైన 2 వికెట్లను పవర్ ప్లే లోపే కోల్పోయింది. ఆ తర్వాత కాస్త నిలదొక్కున్నట్లు కనిపించినా ఏ స్థాయిలోనూ పాక్ రన్ రేట్ 6 పరుగులు దాటలేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ ఉండడంతో వచ్చిన బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి బదులుగా వికెట్లు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపించింది. ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా వికెట్లను అక్షర్ పటేల్ తీయగా మరో ఎండ్లో వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో పాక్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. 64 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. యునైటెడ్ కింగ్డమ్లోని లివర్పూల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్లో మీనాక్షి హుడా స్వర్ణ పతకం గెలిచి అదరగొట్టింది. కజకిస్తాన్ ప్లేయర్పై మీనాక్షి 4-1 తేడాతో విజయం సాధించింది. తొలిసారి ప్రపంచ ఛాంపియన్షిప్ బరిలో దిగిన మీనాక్షి హుడా స్వర్ణపోరుకు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్లో బంగారు పతకం సాధించింది. హర్యానాలోని రోహతక్ జిల్లాలోని రూర్కీ కిలోయ్ గ్రామానికి చెందిన మీనాక్షి హుడా తండ్రి శ్రీకృష్ణన్ ఓ ఆటో డ్రైవర్. పేదరికాన్ని జయించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మీనాక్షి హుడాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.